రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 17 స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఒక్క నిజామాబాద్ ఎంపీ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా మెదక్ ఎంపీ స్థానానికి పోటీలో 10 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 443 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60.57% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్లో 39.49, మల్కాజ్గిరిలో 42.75, మెదక్లో 68, నిజామాబాద్లో 54.20, మహబూబ్ నగర్లో 65% పోలింగ్ నమోదైందని అధికారులు వివరించారు. నాగర్ కర్నూల్లో 57.12%, పెద్దపల్లిలో 59.24, సికింద్రాబాద్లో 39.20, వరంగల్లో 60, నల్గొండలో 66.11, ఆదిలాబాద్లో 66.76% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు. ఖమ్మంలో సాయంత్రం 5 గంటల వరకు 67.96%, కరీంనగర్లో 68%, చేవెళ్లలో 53.8, భువనగిరిలో 68.25, మహబూబాబాద్లో 59.90% పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ అంటే మాక్ పోల్ కలిపి అక్కడ 27,000 పైన 28,000 అన్నీ కలిపి ఉంటాయి. దాంట్లో 261 బ్యాలెట్ యూనిట్స్, 55 కంట్రోల్ యూనిట్స్, 87 వీవీప్యాట్స్ మాత్రమే రిప్లేస్ అయింది. సో ఐ థింక్ దట్ ఐ మస్ట్ గివ్ చాలా కాషియస్గా ఇంత షార్ట్ టైంలో ఈ మషీన్స్ ప్రిపేర్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఐ కాంగ్రాచులేట్ ది ఎంటైర్ నిజామాబాద్ టీమ్ లెడ్ బై ది ఆర్ఓ అండ్ డిఓ జగ్తియాల్, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఆల్ ద పీపుల్ హూ వర్క్ డే అండ్ నైట్, బీఎల్ ఇంజనీర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఈ ఎఫ్ఎల్సీ సెంటర్స్లో 24/7 5 days పని చేశారు. మేము ఇక్కడ 1 or 2 days 24/7 చేసి ఇప్పుడు ఫిగర్స్ కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి. సో that is really like laudable. నేను ప్రేస్ చేస్తున్నాను. I also want to really thank first, all the voters ఇంత పీస్ఫుల్గా ఈ ఎండాలో కూడా వచ్చి పాల్గొన్నారు. It is, if we go a few percent higher, 1 or 2% higher, as is generally expected, then we will not be very far from what happened in 2014 when the state was formed, when the political this thing was much higher, and also assembly elections were happening together with the parliamentary elections. So I would overall consider it a very successful exercise in Telangana. All voters, all polling personnel, police personnel, political parties చాలా మేజర్ స్టేక్ హోల్డర్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మర్యాద మెయింటైన్ చేయకపోతే, ప్రాపర్ ప్రొసీజర్ మెయింటైన్ చేయకపోతే, యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ పొలిటికల్ క్లాషెస్. సమ్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అండ్ ఆల్ దట్. కంట్రీలో ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. ఎన్ని చోట్ల నుండి అంటే మనకు వైలెన్స్కి, క్లాషెస్కి రిపోర్ట్స్ వస్తున్నాయి. మన దగ్గర ఒక్కటి కూడా కాలేదు. సో ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ దిస్ థింగ్. అండ్ సిఇఓ ఆఫీస్లో కూడా అంటే లాస్ట్ 4-5 days నుండి కంటిన్యూస్గా పని జరుగుతున్నది. అండ్ ఆల్సో ఫర్ సిన్స్ 10th and even before that ఈ ఓటర్ జాబితా నమోదు కోసం అవి అన్నీ యాక్చువల్గా ఇక్కడ చాలా కష్టపడి మన దగ్గర లిమిటెడ్ స్టాఫ్ ఉంటాయి. వాళ్ళకి కూడా మా థ్యాంక్స్. అదేవిధంగా ఐ విల్ బీ ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీ ప్రింట్ అండ్ మీడియా. నేను చాలాసారి చెప్పాను, ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఉంది. రియల్ ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది మాకు చెప్పడానికి, తర్వాత మా సైడ్ నుండి మా మెసేజ్ అందరి దగ్గర క్యారీ చేయడానికి అంటే ప్రింట్ అండ్ మీడియాకు ఒక చాలా కీలకమైన రోల్ ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు మీరు ఇంత లార్జ్ నెంబర్స్లో వచ్చారు. ఇట్స్ ది అప్రోప్రియేట్ టైమ్ ఫర్ మీ. ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ టాస్క్. ఇట్ వాజ్ వెల్ డన్. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్ should be proud that we have held the standards of Indian democracy high. Total number of MCC cases violation aithe 557 ainayi as of this. Meeru note cheyandi. Le sir,
ఈ రోజుకి అయితే టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ ఆఫ్ కోర్స్ బీ స్టిల్ హ్యావింగ్ ది మోడల్ కోడ్, కానీ యాక్టివిటీస్ ఉండవు కాబట్టి పోలింగ్ అయిపోయింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ ఎస్పెషలీ పొలిటికల్ అండ్ పార్టీకి మేము ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, దట్ విల్ బి మచ్ లోవర్, ఐ మీన్ నెగ్లిజిబుల్. సో ఈ రోజుకి మెయిన్గా యాజ్ ఆఫ్ టుడే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎంసీసీ వైలేషన్స్కి 557 ఉన్నాయి.